తమ కాంబినేషన్లో వచ్చిన రాజరాజ చోర మూవీతో హిట్ కొట్టిన డైరెక్టర్ హసిత్ గోలి, హీరో శ్రీ విష్ణు మళ్ళీ అదే కాంబినేషన్ని రిపీట్ చేస్తూ ఆడియన్స్ ముందుకు తెచ్చిన కామెడీ ఎంటర్టైనర్ మూవీ స్వాగ్. ఆడియన్స్ను ఈ సినిమా ఆకట్టుకుంటుందో లేదో ఈ రివ్యూలో చూసేద్దాం. శ్వాగనిక వంశరాజు భవభూతి మహారాజు కుటుంబపు వారసత్వ కథ ఇది. పోలీస్ ఆఫీసర్ భవభూతి మొరటోడు. ఎప్పుడూ తనను వదిలేసి వెళ్ళిన భార్యనే తలుచుకుంటూ ఘోరంగా బ్రతుకుతుంటాడు. ఇంకోవైపు అనుభూతి ఆడవారి పెత్తనం కోసం, ఆడవారి అస్తిత్వం కోసం మొండిగా ఉంటుంది. మధ్యలో సింగ అంటే యంగ్ శ్రీ విష్ణు చేసిన క్యారెక్టర్ కథేంటి? రీల్స్ చేసుకుంటూ వ్యూస్ కోసం అతను పడిన తిప్పలేంటి? తండ్రెవరో తెలియని సింగ జీవితంలోకి శ్వాగనిక వంశం ఎలా వచ్చింది? అసలు శ్వాగనిక వంశ వారసుడెవరు? ఆ వారసత్వాన్ని దక్కించుకోవడం కోసం ఎవరెలాంటి ప్రయత్నాలు చేశారు? చివరికి అసలు వారసుడు దొరికాడా లేదా అనేదే మిగతా కథ. వింటుంటేనే ఇంత కన్ఫ్యూజన్గా ఉంది కదా. ఇంత సంక్లిష్టమైన కథని సింపుల్గా చెప్పాల్సిన డైరెక్టర్ ట్విస్టులతో తికమక పెట్టి ఆడియన్స్ను మరింత కన్ఫ్యూజన్ చేశాడనే చెప్పాలి. ఒకే సినిమాలో 5 పాత్రలు చేసిన శ్రీ విష్ణుని మెచ్చుకుని తీరాల్సిందే. హీరోయిన్గా రీతు వర్మ కూడా పర్ఫెక్ట్ చాయిస్. కానీ రిపీటెడ్ సీన్స్తో ఇల్లాజికల్ పాయింట్ చుట్టూ ఫేక్ ఎమోషన్స్తో స్క్రీన్ ప్లే సాగిన విధానం ఆడియన్స్ని నిరాశపరుస్తుంది. స్వాగ్ అంటూ వచ్చిన ఈ సినిమా కథ మంచిదే అయినా స్లో నెరేషన్, బోరింగ్ సీన్లతో పాటు రెగ్యులర్ అండ్ రిపీటెడ్ సీన్స్తో కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తూ సగటు ప్రేక్షకుడిని డిసప్పాయింట్ చేస్తుంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.